రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో బెంగాలీ కాళీమాత మందిరాన్ని సందర్శించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కాళీమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్. ఇక అర్చకులు గవర్నర్కు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు జిష్ణుదేవ్ వర్మ. পরিচিত মানুষ বাঙালির গর্ব ত্রিপুরার গর্ব సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు, రాజ్ భవన్ ఎట్ హోం దృష్ట్యా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ పరిసరాలు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్టు తెలిపారు. అలాగే సాయంత్రం 4 నుంచి 7 వరకు రాజ్ భవన్ సమీపంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మార్గంలో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఇక పెరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకల సమయంలో తివోలి ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్ మార్గం మూసివేయనున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ముందుగా బయలుదేరి రైల్వే స్టేషన్కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. రాజ్యాంగ స్వరూపమే భరతమాత అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించిన భరతమాత విగ్రహం ఊరేగింపులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 140 కోట్ల ప్రజలకు, సైనికులకు రేపు నిర్వహించే భరతమాత మహాహారతిని అంకితం ఇస్తున్నామన్న కిషన్ రెడ్డి గవర్నర్తో పాటు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. భారత్ మాతాకి జై. ఈ భారత్ మాతాకి జై అనేటువంటి నినాదము అది ఈనాటిది కాదు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ప్రారంభమైనప్పుడే మహాత్మా గాంధీతో నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి అల్లూరి సీతారామరాజు వరకు ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుడు స్వాతంత్ర పోరాటంలో భారత్ మాతాకి జై అనేటువంటి జైకారంతో, నినాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర సాధనలో ఈ నినాదము మారుమూల ప్రాంతాలలో మరి ఏ రకంగా నినదించిందో మనకందరికీ తెలుసు. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క భారతదేశ భూభాగాన్ని ఒక భూభాగంగా చూడము, ఈ భారతదేశ భూభాగాన్ని భారత మాతగా మనం కొలిచేటువంటి అద్భుతమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి సంస్కారమైనటువంటి మరి ఆలోచన విధానం భారతదేశంలో ఉంది. దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అందుకే భారత మాతకు మహారతి అనేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు, ఈ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులకు, ఈ దేశ అభివృద్ధిలో మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క భారతమాత మహారతి సందర్భంగా సప్తహారతులు ఇచ్చేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ కార్యక్రమము గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇది 8వ సంవత్సరం. ఈరోజు సంతోషం ఏంటంటే భారతదేశం యొక్క రాజ్యాంగము రూపకల్పన చేసి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనము 75వ గణతంత్ర దినోత్సవంగా ఈ యొక్క రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి 75వ సంవత్సరంగా మనము నిర్వహించుకుంటున్నాము. అందుకే ఈరోజు సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రేపు ప్రారంభమైనటువంటి యొక్క అభియాన్ కార్యక్రమం వచ్చే సంవత్సరము జనవరి 26 వరకు కూడా గణతంత్ర దినోత్సవం వరకు కూడా కొనసాగుతుంది. సంవత్సరం పాటు భారతమాత ఔన్నత్యాన్ని, భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మరి సంవత్సరం పాటు కూడా అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. రేపు భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా మేము కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. రేపు 8వ సంవత్సరము. రేపు తెలంగాణ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనేక మంది సామాజిక సాంస్కృతికమైనటువంటి కవులు, కళాకారులు, పెద్దలు కూడా చాలామంది పాల్గొంటారు. ఈ కార్యక్రమము మరి అత్యంత వైభవంగా రేపు ఇదే హైదరాబాద్ నగరంలోని ఈ యొక్క పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పుడే భారత మాతను గౌరవప్రదంగా మేమందరం కూడా మరి ఊరేగింపుతో
స్వాగతించి ఈ యొక్క మరి పీపుల్స్ ప్లాజాలో ప్రతిష్ఠించడం జరిగింది. రేపు అమ్మవారికి, భారతమాత అమ్మవారికి రేపు అందరం కూడా భక్తిపూర్వకంగా మరి దేశభక్తితో కూడినటువంటి మహారతి కార్యక్రమాన్ని అనేక సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సుమారు 300 మంది కళాకారులు పాల్గొనేటువంటి ఈ యొక్క కార్యక్రమాల సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో మహారతి కార్యక్రమము అత్యంత వైభవంగా రేపు చేయబోతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి పీఏ నరసింహ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు గతంలో ఇంద్రసేనారెడ్డి చెప్పారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాలేదన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక మొదటి ఏడాదిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 950 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఇక వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో పర్యటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. పదేళ్లలో R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, లేకుంటే ఊర్లలో రోడ్ల నిర్మాణాలు కానీ 10 ఏళ్లలో ఎక్కడ కూడా కాలేదని కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఈ ఒక్క సంవత్సరంలో 950 కోట్లు వికారాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది. రోడ్లన్నీ జరుగుతున్నాయి, పనులన్నీ జరుగుతున్నాయి. మరి అదేవిధంగా జిఎస్ కింద కూడా 2 విడతలుగా దగ్గర మనకు 100 కోట్ల రూపాయల దాకా ఇప్పటికీ సీసీ రోడ్లు ఊళ్ళల్లో నిర్మాణం చేసుకుని వచ్చినాయి. మరి అదేవిధంగా మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ మన జిల్లాకు ఈ 10 ఏళ్లలో రాని సందర్భం మీ అందరికీ తెలుసు. ఒకటేమో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ఒకటేమో ప్రాణహిత చేవెళ్ళ. ఈ 2 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఒకటి నేను ప్రయత్నం చేసిన, ఒకటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేసి తీసుకొని వస్తే అవి 2 ఈ 10 ఏళ్లలో మన ప్రాంతానికి రాలేవు. ఇక్కడ గెలిచిన నాయకులు కూడా దాని విషయంలో పెద్ద శ్రద్ధ వహించలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి వారి ఆశీర్వాదంతో తప్పకుండా పాలమూరు రంగారెడ్డిని మన వికారాబాద్ జిల్లాకు తీసుకొచ్చే పని. కేసీఆర్ కేటీఆర్లకు ఈనో ప్యాకెట్లంటూ హైదరాబాద్లో హోర్డింగులు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. ఇక దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 1,78,000 కోట్ల పెట్టుబడులు తెచ్చి రికార్డు సృష్టించారని చెప్పారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని, పెట్టుబడులను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇక కడుపు మంట తగ్గడానికి కేసీఆర్ కేటీఆర్ ఈనో వాడాలని భారీగా హైటెక్ సిటీ, గచ్చిబౌలితో పాటు ఐటీ సెక్టార్లో హోర్డింగ్లు పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ హోర్డింగులను ఆసక్తిగా గమనిస్తున్నారు జనం. ఇక 10 ఏళ్లలో ఇంత భారీగా పెట్టుబడులు రాలేదని చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టుకు హై అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. దీంతో ఎయిర్పోర్టులో నిఘా పెంచారు. ఎయిర్పోర్టులో వచ్చే ప్రతి ప్రయాణికుని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక అనుమానితులు, అనుమానిత వస్తువులు, అనుమానిత వాహనాలను చెక్ చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు వచ్చే సందర్శకులకు అనుమతి నిరాకరించారు. జనవరి 30 వరకు ఎయిర్పోర్టుకు సందర్శకులు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో 9 మందిని అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మరో 8 మంది పరారీలో ఉన్నారన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న వారిలో కశ్మీర్కు చెందిన మరో సర్జన్ సోహెబ్ ఉన్నాడన్నారు. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని తెలిపారు సిపి. వీరందరూ ఇతర దేశాల్లో మెడిసిన్ చేశారని తెలిపారు. ఇక వైద్య వృత్తిలో అనుభవం లేకపోవడంతో ఈ తరహా దందాకు తెరలేపారని తెలిపారు సిపి.
ఈ కేసులో కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందినవారుగా, గ్రహీతలు బెంగళూరుకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. 6 నెలలుగా అలకనంద హాస్పిటల్ కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు విచారణలో పోలీసులతో తేలింది. ఒక్కో ఆపరేషన్కు 50 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద్ హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన ఎస్ట్వైల్ యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్సు పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మరి యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అలకానంద్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దే ఆర్ టు వెరిఫై ఎన్ని కేసెస్లో వీళ్ళు విన్నారు, అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం. దీంట్లో ఎలా ఈ యాక్టివిటీకి వచ్చారంటే, సరిగా బిజినెస్ అంటే హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేల్ చేయాలని ఫస్ట్ ఈ జనని హాస్పిటల్ను అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు, ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ 50 to 60 lakhs యాక్టివిటీ ఉంటుంది. అందులో సర్జరీ చేసిన వాళ్ళకు, హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు, అంటే ఆపరేషన్ థియేటర్ ఇచ్చిన వాళ్ళకు ఇస్తూ విక్టిమ్స్కి అబౌట్ 5 lakhs ఇస్తున్నారు. మిగిలినంతా డాక్టర్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా హాస్పిటల్కు సర్జన్స్కి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తున్నట్టుగా, మనీ పే చేస్తున్నట్టుగా, లుక్రేటివ్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ద హాస్పిటల్, యూ క్యాన్ ఫెసిలిటేట్ దిస్ ప్లేస్ టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ను ఆ విధంగా ఉంచమని చెప్పి కోరడం జరిగింది. ఐటీ తనిఖీలపై స్పందించారు సినీ నిర్మాత దిల్ రాజు. సినీ నిర్మాణంలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే అన్నారు. రైట్స్ జరిగే టైంలోనూ మా దగ్గర 20 లక్షల్లోపే డబ్బు ఉందని చెప్పారు. తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించి అకౌంట్స్ చెక్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నారని చెప్పారు దిల్ రాజు. తమ ఆర్థిక లావాదేవీలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయని వివరించారు. ఇక సినీ నిర్మాణంలో ఉన్నప్పుడు అన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తారని చెప్పారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు దిల్ రాజు. ఇక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర
తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. దేశ జనాభాలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను 10% లేని అగ్రకులాలు పాలిస్తున్నాయని చెప్పారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. ఇది అప్రజాస్వామికమన్నారు. ఇక బీసీలను ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్లో ప్రభుత్వం త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బీసీ అభ్యర్థులు నిలబెట్టాలన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. ఇక లకడీకాపూల్లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుల జాజుల శ్రీనివాస్ అధ్యక్షతన శాసనమండలి ఎన్నికలు, బీసీల పాత్ర అనే అంశంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే బీసీల నుంచి వ్యతిరేకత తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేతలు. ఎస్సీ ఎస్టీలు రెడ్లకైతేనే ఓటేస్తాం అనుకుంటున్నారు. ఇవాళ దీని చరిత్ర మనం తిరగరాయాలి. మాటలతో దొడ్డిగా చేతల ద్వారా వెళ్ళాలి. ఇవాళ ఏం చేస్తారు అని మనకు ఒక సవాల్ విసిరారు. మనం ఏం చేయాలి? 90% ఉన్న మన బడుగులం ఏకమై ఓటు అనే ఆయుధం ద్వారా మన బీసీ అభ్యర్థిని ఇవాళ గెలిపించుకొని రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యాన్ని, ఐకమత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టాలంటే మనం అందరం ఏకం కావాలి. సందర్భం వచ్చినప్పుడు ఏకం కావాలి. మనం ఏ విధంగా స్ట్రాటజీ అవలంబిస్తే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మనం కైవసం చేసుకుంటాం. సో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కూడా పంచాయతీ ఎన్నికల గురించి కూడా మనందరం కూడా రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాం, లేదా రాజకీయ అధికారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ మనం అందుకోలేకపోతున్నాం. జనాభా మనం 90%, కానీ అంటే ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 10% ప్రజల దగ్గర పోయి అడుక్కుంటే ఇది డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ఏంది? మెజారిటీ ప్రజల పాలన. మరి మెజారిటీ ప్రజలు 90% మీరుండి 10% దగ్గర పోయి అడక తినడం ఏంటి? ఇవాళ 44 నుంచి తీసుకుంటే 44లో సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 10 సంవత్సరాలకు ఒక పోరాటం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పోరాటం లేకుండా ఒక శూన్యత ఉంది. ఇప్పుడు ఆ శూన్యతను మన బీసీ రాజకీయ పోరాటంతో నింపాల్సినట్టు అవసరం. కొండాపూర్లోని విజ్ఞాన పాఠశాల ప్రాంగణంలో విజ్ఞాన విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, విద్యా సంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. విలువలతో కూడిన విద్యా విధానాన్ని విజ్ఞాన సంస్థలు ఆచరిస్తున్నాయని ప్రశంసించారు కోదండరాం. ఇక ఎందరో మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్కే దక్కిందని చెప్పారు. చైర్మన్ లావు రత్తయ్య సామాజిక బాధ్యతతో స్థాపించిన విజ్ఞాన విద్యా సంస్థ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మంజుల. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంవత్సరాన్ని ముగించటానికి, ఒక విద్యా సంవత్సరాన్ని, అకాడమిక్ ఇయర్ను ముగించటానికి ఈ యాన్యువల్ డే కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఏది సాధ్యం కాదని నేను అనుకుంటున్నా. అట్లాంటి కార్యక్రమంలో ఉపన్యాసం ఇవ్వటం అంటే మంచి సినిమా వస్తుంటే మధ్యన కమర్షియల్ బ్రేక్ ఇచ్చినట్టే ఉంటుంది. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. వారు రుద్రందేవి గారు చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చినాయి. మేము పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. అది చాలా బాగుంది ఆలోచన. అదేవిధంగా క్యాంపస్ అంటే ఇరుకు గదులు కాదు, విశాలమైన ఆవరణ ఉండాలి. అది పచ్చని ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే చదువు సాధ్యమవుతుందని నమ్మినటువంటి వారు.
ఈ రెండు విషయాలు కూడా ఈ విజ్ఞానకు సంబంధించి నాకు చాలా నచ్చినటువంటి విషయాలు. ప్రతి కాన్సెప్ట్ వారికి చుట్టుపక్కల ఉన్న వాటిలో నుంచి, ఎగ్జాంపుల్స్లో నుంచి, ఎనెక్డాట్స్లో నుంచి తీసుకొని వారు ప్రతిదీ చేయగలిగే విధంగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా వారు ప్రతిదీ చూసి నేర్చుకునే విధంగా చేయటం వల్ల వారికి చదువు అనేది, చాలా మంది పేరెంట్స్ చెప్తారు కష్టంగా చదవండి అని. కానీ విజ్ఞానంలో కష్టంగా కాకుండా ఇష్టంగా చదివే విధంగా వారికి ఎక్కువ కాలం గుర్తుండేలాగా ఇక్కడ టీచర్స్ కృషి చేస్తారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్న వ్యక్తులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటన తరువాత కారును వదిలిపెట్టి పరారయ్యారు అందులోని వ్యక్తులు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.